గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. హలో. వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది బ్రదర్, చెప్పండి. బ్రదర్, ఇన్స్టాలో మీ పేజ్ చూసా బ్రదర్ మీది. ఓకే నాకు నా ప్రాపర్ వచ్చి విజయవాడ ఉన్నది. ఓకే ఫైన్. నాకు అలా కార్ రెంటల్స్ ఉన్నాయి. నాకు ఇలా ఒక 4 to 5 కార్స్ ఉన్నాయి, రెంటల్స్ కి ఇద్దామని. ఓకే, మీ కార్ రెంటల్ బిజినెస్. అవును బ్రదర్, విజయవాడ ఉంది మనది. ఓకే ఓకే. మన ప్రస్తుతం ఓన్లీ ఆఫ్లైన్, ఆన్లైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ స్విచ్ చేసుకుందాం అనుకుంటున్నారు. అవునా? ఓకే, మనం ఈ యాప్ లోనే పేమెంట్ ఇంటిగ్రేషన్ కూడా యాప్ లోనే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే మీరు ఆఫ్లైన్ లో లైక్ ప్రూఫ్లు అన్ని కూడా మీరు ఫోటోలు తీసుకుంటారు కదా, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇవన్నీ. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మీరు యాప్ లోనే కస్టమర్ వాళ్ళ ప్రూఫ్స్ అన్ని అప్లోడ్ చేస్తారు. అక్కడ వెరిఫికేషన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఆధార్ ఏపీఐ తీసుకొని ఆ నంబర్ కరెక్టా లేకపోతే ఆధార్ నంబర్ కరెక్టా కాదా, డ్రైవింగ్ లైసెన్స్ కరెక్టా కాదా అని మనం వెరిఫై చేసుకోవచ్చు మన యాప్ లోనే. సో ఇక్కడ మనకి యాప్ లో యూజర్ యాప్ ఒకటి వస్తుంది బ్రదర్ మీకు, ఇంకోటి అడ్మిన్ యాప్ అని 2 యాప్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఏంటంటే యూజర్ ఏ కార్ బుక్ చేసుకున్నా 2 days కి 3 days కి అవైలబిలిటీని బట్టి అక్కడ పేమెంట్ ఆప్షన్ ఆటోమేటిక్ గా ఆటో జనరేట్ అయ్యింది అనమాట. ఎలా అంటే 1 day కి 2000 అంటే 2 days సెలెక్ట్ చేసుకోగానే 4000 అని చూపించేసి. సో ఆఫర్స్ కానీ వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకోవడానికి అన్ని అక్కడే ఉంటాయి యూజర్ దాంట్లో. వన్స్ పేమెంట్ అయిపోగానే మీకు అంతా అడ్మిన్ ప్యానల్ లో చూపించేసి. ఇది బ్రో యాప్ అయితే మనకి. ఇక్కడ మీకు కావాలంటే వెబ్సైట్ కూడా ఫంక్షనాలిటీ, ఫుల్ ఫంక్షనాలిటీతో చేసుకోవచ్చు. యాప్ ఎలా వర్క్ అవుతుందో వెబ్సైట్ కూడా అలానే వర్క్ అవుతుంది అనమాట. లేదు మనకు ఓన్లీ యాపే కావాలనుకుంటే వెబ్సైట్ నార్మల్ డైనమిక్ వెబ్సైట్, దీంట్లో మీకు ఫ్రీ వచ్చింది. మీకు ఓకే అంటే చెప్పండి, పేపర్ వర్క్ చేసుకుందాం, వీ కెన్ స్టార్ట్ ద ప్రాసెస్. అంటే ఏం లేదు బ్రో, నేను ఎక్కువ చదువుకోవాలి అంటే నాకు ఐడియా ఉంది, మరి అంత డీప్ ఐడియా లేదు నాకు. ఓకే, అసలు ఎలా వర్క్ అవుతుందని నాకు డౌట్. నేను ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ మారుతున్నా కాబట్టి అంటే మా సర్వీస్ ఎలా ఉంటది అంటే ఎలాగంటే నేను నాకు మొబైల్ చూసుకోవడం అంత టైం ఉండదు. ఆటోమేటిక్ రిప్లేస్ ఉంది, మెసేజ్ వెళ్ళిపోతాయి వెబ్సైట్ నుంచి. అర్థమైంది. ఆటో రిప్లేస్ అలా ఉంటాయి కదా. ఓకే బ్రదర్, నాకు మీరు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారంటే రేపు నేను గూగుల్ మీట్ ఒకటి షెడ్యూల్ చేస్తాను. దాని డెవలపర్స్ కూడా జాయిన్ అవుతారు. మీకు కంప్లీట్ గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వన్స్ మీరు అనుకుంటే మనం ఫర్దర్ గా పేపర్ వర్క్ చేస్తాం. అంటే మనం ప్రతి కస్టమర్ కి పిన్ టు పిన్ మెసేజ్ చేయలేము అందరికి టైం ఆపుకుని. అంటే మీరు ఎలా అంటున్నారు నాకు అర్థం కాలేదు. అంటే ఎలా ఆటో రిప్లై చెప్పాలంటే మనకి ఇప్పుడు ప్రతి కస్టమర్ నేను ఫోన్ చేసి అడగలేదు. అంటే ఎలా ఉండాలంటే వాళ్ళకి సపోజ్ వాళ్ళ కార్ రెంటల్ అడిగితే వాళ్ళకి అవైలబిలిటీ చూపించాలి అన్ని కార్స్ అక్కడ అవైలబుల్ గా చూపించింది. ఇప్పుడు ఒక కార్ రిటర్న్ వచ్చిందంటే మీరు అక్కడ రిటర్న్ వచ్చిందని ప్రెస్ చేసుకుంటారు కదా. అవన్నీ మనం మాట్లాడుకుందాం గూగుల్ మీట్ లో. పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు గూగుల్ మీట్ లో. డెవలపర్స్ కూడా ఉంటారు. వన్స్ మీరు అంతా ఓకే అనుకుంటేనే మనం పేపర్ వర్క్ చేసుకోవాలి. అర్థమైంది బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే బ్రదర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.